హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు స్పెషల్ వచ్చి పచ్చి మామిడికాయతో కర్రీ అన్నమాట. అది కూడా స్వీట్ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులోని నేనైతే చేయలేదు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. మా అమ్మ స్పెషల్ రెసిపీ అయితే ఇది. ఈరోజైతే అమ్మ చేసిన ఈ బెల్లంతో తయారు చేసిన పచ్చి మామిడికాయ కర్రీ అయితే మీకు ఎలా చేయాలో మా అమ్మ చాలా సింపుల్గా ఈజీగా కూడా చేసి చూపించేస్తుంది. అయితే మేము వచ్చేసరికి మా అమ్మ ఈ పచ్చి మామిడికాయలు అంటే మేము వచ్చాకే రెడీగా చెయ్యాలి అనేసి ఈ పచ్చి మామిడికాయలు అయితే కొనేసి ఉంచారనమాట. వీటిని మా అమ్మ అయితే కత్తిపీటతో తొక్క తీస్తారు. ఆమెకి చాలా కొంచెం టైమే పడుతుంది, అందుకే నేను వచ్చాకే చేద్దాం అని చెప్పానన్నమాట. అయితే ఈ కాయలను అయితే ఫస్ట్ బాగా కడిగేసి ఆరబెట్టుకోవాలన్నమాట, తడి లేకుండా. అంటే ఆ పచ్చడి కాదు, కర్రీ అనమాట. అది నెల రోజుల వరకు కూడా ఉంటుంది కదా, కాబట్టి తడి అంటే ఉండకూడదు. అయితే ముందుగా ఇవన్నీ ఇలా కొంచెం ఆరబెట్టిపోయాక ఇలా తొక్కనైతే మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మామిడికాయలను ఒక 10 మామిడికాయలు అయితే నేను తీసుకున్నాము. ఇలా తీసుకొని తొక్కనంతటినీ కూడా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అయితే ఈ మేలో అయితే మంచి కాయలు అయితే బాగా దొరుకుతాయి అన్నమాట. అంటే టెంక కట్టి దొరుకుతాయి కదా, అలాంటి ముక్కలు అయితే బాగుంటాయి. లోపల పిక్క కంటే కూడా ఇలా లోపల టెంకల్లా ఉండాలన్నమాట. అలాంటివి అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు మంచి సీజన్ కదా, మామిడికాయతో ఎన్నో రకాలైతే చెయ్యొచ్చు. ఇంకా నేను చాలా చేస్తున్నాము, మీకైతే చూపిస్తాను. ఇదిగో చూసారు కదా, ఇదైతే కట్ చేసేటప్పటికి కొంచెం పండులా ఉందన్నమాట. అంటే పలుగ్గాయలా అనిపించింది. అలాంటిది అయితే వేసుకోవట్లేదు, అది తినడానికి చాలా బాగుంటుంది అనేసి అది సైడ్కి పెట్టేసి మిగిలిన వాటిని అయితే ఇలా మొత్తాన్ని కూడా పొట్టు అయితే తీసేసుకున్నాను. వీటిని కట్ చేసుకోవడానికి కూడా చాకుతో అయితే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇలా కత్తిపీటతో అయితే కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఇలా కత్తిపీట తీసుకొని ఇలా ఒక పీస్ని ఒక 3 పీసులుగా, అంటే మరీ అంత చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా ఇలా నేను కట్ చేస్తున్నాను కదా, అలా అయితే బాగుంటుంది. లేదంటే బాగా అది ఉడికి కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి కదా, బాగా అయ్యేటప్పుడు కరిగిపోతాయి అన్నమాట. అంటే మెల్ట్ అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా ఉండాలంటే కొంచెం పెద్ద ముక్కల్నే కట్ చేసుకోవాలి. ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలను అయితే ఇలా కట్ చేసి రెడీగా అయితే కర్రీ చేయడానికి కోసం అయితే ఇలా రెడీగా ఉంచేసుకున్నామన్నమాట. ముక్కలు అయితే రెడీగా ఉన్నాయన్నమాట. మా అమ్మ నమస్తే చేయమ్మ. నమస్తే నమస్తే. మా అమ్మ మ్యాంగో పిక్కలు చాలా బాగా చేస్తారు, ఈరోజు చేస్తున్నారు. మీ అందరికీ కూడా మా అమ్మ అయితే నమస్తే చేస్తున్నారు. నమస్తేనైతే మీరు తీసుకోండి. అయితే ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ అయితే ఎక్కువ అయితే అవసరం లేదు, కొంచెంగానే సరిపోతుంది. ఇది స్వీట్ కర్రీ కదా కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే జీలకర్రను కూడా వేసేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు తొక్క తీసి ఉంచుకోవాలి. కరివేపాకు అయితే బాగా యూజ్ చేస్తారు మా అమ్మ. ఎవరైనా మళ్ళీ పక్కన తీసి పెట్టేస్తారేమో అని దాన్ని చిన్నగా కట్ చేసి వేసేస్తారు అందులోనే. చూస్తున్నారు కదా, ఇలా తాలింపు కొంచెంగా ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక అవి మరీ ఎక్కువగా కాకుండా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేలా మనం కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఆ తాలింపు అయితే అయిపోయాక, అంటే చెప్తున్నాను కదా, కొంచెంగానే వేసుకొని తర్వాత ఈ ముక్కలను అయితే అందులో వేసేసుకోవాలన్నమాట. ఆ తాలింపు కూడా ఎక్కువ ఫ్రై అవసరం లేదు, లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయ్యాక మనం తీసుకున్న, అంటే పొట్టు తీసి ఉంచుకున్న కట్ చేసుకున్న మామిడికాయలు ఇలా వేసేసుకోవాలి. నాకైతే పీసులు ఎక్కువైపోయి కడాయి చిన్నదైపోయింది కదా అని అనుకుంటున్నాను అనమాట. కానీ అదేం కాదు, ఓకే అని చెప్తున్నారు. విధంగా మొత్తం ముక్కల్ని కూడా వేసేస్తున్నారు. తర్వాత అయితే బెల్లం అనమాట. ఇది కర్రీ కదా, అందుకు కాసేపు మగ్గన అవసరం లేదు. ఇలా బెల్లాన్ని అయితే ఇందులో వేసేసుకోవచ్చు. ఈ విధంగా చూపిస్తున్న విధంగా ముక్కల్లోనే, అంటే ఎక్కువ మగ్గనం అవసరం లేదు, అలా అవ్వకుండానే ఈ బెల్లాన్ని వేసేసుకోవాలన్నమాట.
బెల్లం ఎంత అంటే ఒక కేజీ ఉండాలన్నమాట. ఒక 10 కాయలకి 1 కేజీ. అలాగే సాల్ట్ కంటే కూడా కల్లుప్పు అయితే చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అయితే మొత్తం అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. బెల్లం ఎంత వేసుకోవాలి? ఒక 10 మామిడికాయలకి కేజీ పడుతుందా? ఒక 10 మామిడికాయలకి కేజీ వరకు ఉంటుంది కర్రీ. ఇది ఎన్ని నెలలు ఉంటుంది నిల్వ? నెల రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది. కొంచెం ఇంకాస్త బర్తన్ పెద్దదైతే బాగుండేమో, చిన్నదైపోయిందేమో. దగ్గర అయిపోతుందంట మగ్గి. మరి ఆ ముక్క అంతా మెత్తగా అయిపోయి కొంచెం దగ్గరగా అయిపోతుంది, సరిపోతుంది అంటున్నారు. బెల్లం మొత్తం కరిగిపోవాలి బాగా. పసుపు వేస్తారా? పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఏం కావాలి? పసుపు 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 కూడా వేస్తారనమాట. కారం వేస్తావా? కొంచెం మిరపకాయలు వేసాం, కొంచెం. ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం 1 స్పూన్ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, కొంచెం పసుపు అయితే యాడ్ చేశారనమాట. కారం అప్పుడే చేయట్లేదు. అయితే ఈ బెల్లం మొత్తం కూడా కరిగేసరికి అయితే ఒక 1/2 అవర్, అంటే మొత్తం పాకంలా రావడానికి ఆ స్ట్రక్చర్ మీకు ముందు చూపిస్తాను కదా, ఆ స్ట్రక్చర్ రావడానికి అయితే అలా కొంచెం కలుపుతూ మధ్య మధ్యలో ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట. ఒక 1/2 అవర్ అయితే టైం పడుతుంది. కానీ పిల్లలకైతే చాలా నచ్చుతారు, ఎందుకంటే ఇది కొంచెం జామ్లా అనిపిస్తుంది. ఇదంతా ప్రాసెస్ అంతా అయ్యేసరికి 1/2 అవర్ అయితే టైం అయితే పడుతుంది. ఒక 1/2 అవర్ కంపల్సరీ పడుతుంది. అదంతా బాగా ఉడికి, అంటే మగ్గం అంటారు కదా, మొత్తం అంతా కూడా వాటర్ దిగిపోయి మెత్తగా అయిపోయి దగ్గరగా అయిపోతాయి. చూసారు కదా, బెల్లం మొత్తం కూడా ఇలా ఉడికి, ఇలా ఉడికి పాకంలా వస్తుంది. ఒకసారి చూడండి, ఇదిగో దీనిలో మామిడికాయలో ఉండే వాటర్ మొత్తం దిగింది. అలాగే బెల్లంలో కూడా. చూడండి, అయిపోయిందమ్మా. 1/2 అవర్ అయింది. ఎలాగుందో చూస్తాను. ఏది నేను అటు సైడ్ వస్తున్నాను ఇంకా. మొత్తం జామ్ లాగా అయిపోయినట్టేనా? చూపి అలా పాకం. చూస్తున్నారు కదా, ఒక 1/2 అవర్ 20 మినిట్స్ తర్వాత అయితే స్ట్రక్చర్ ఇదన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నా, అందరి పిల్లలకి పెద్దలకి కూడా చాలా నచ్చుతుంది. స్వీట్ తినే వాళ్ళకైతే ఇది ఎలా అంటే పిల్లల బ్రేక్ బాక్స్లు కూడా బాగా యూస్ చేసుకోవచ్చు. చపాతీ రోల్స్లో కూడా అంటే జామ్లా యూస్ చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ దగ్గరికి అయిపోయినా కూడా కొంచెం గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా మామిడి ముక్కకి ఆ బెల్లం మనం వేసినంత కూడా పట్టేటట్టు ఉంటే సరిపోతుందంట. ఎవ్రీ ఇయర్ కూడా మా అమ్మ తయారు చేస్తారు మా కోసం. ఈ టైంలోనే చేస్తే చెయ్యండి, ఎందుకంటే మంచి మామిడికాయలు దొరుకుతాయి. చెప్పాను కదా, టెంకతో ఉండే మామిడికాయలు అయితే ఆ టేస్ట్ అనేది వేరనమాట.
అందుకు ఒకసారి మీరు ఎప్పుడైనా కాయలు ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది చెప్పండి. అమ్మ చేసిన రెసిపీ మీకు ఎలా అనిపించింది? చాలా సింపుల్గా ఉంది కదా. అయితే మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్.